చెప్పండి అసలు ఏంటి? మొన్నటి వరకు హైడ్రా కోసం పోరాటం చేశారు. ఇప్పుడు మూసీ సుందరీకరణలో ఏదో అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఏం చెప్తారు? మేము మూసీ దగ్గర నది దగ్గర ఉండే వాళ్ళం అండి మేము. మీరు ఇంతకుముందు వచ్చున్నారు. గత 1½ ఇయర్ నుంచి మేము దీని గురించే మా ఇళ్ళ గురించి మేము అటు ఇటు తిరుగుతూనే ఉన్నామండి కాపాడుకోవడం కోసం. ప్రతిరోజు న్యూస్లో ఒక్కొక్క రిలీజ్ చేస్తున్నారు మన సీఎం గారు. అంతకుముందేమో వచ్చేసి వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడారు, సియోల్ నది గురించి మాట్లాడారు, లండన్ దగ్గర ఉన్న నది గురించి మాట్లాడారు. మా దగ్గర కూడా అక్కడ ఉన్న ఏదైతే కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు కూడా అక్కడ ఏమీ డిస్ట్రక్షన్ చేయలేదండి. ప్రజలకి ఇబ్బంది పెట్టకుండానే వాళ్ళు కూడా కొత్త డ్యామ్స్ కానీ అక్కడున్న రివర్స్ కానీ బిల్డ్ చేశారు. దాని మీద ఒక డ్యామ్స్ని బిల్డ్ చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు రీసెంట్గా గత 2 months నుంచి సీఎం గారు చెప్తున్నారు, ఏడీబీ బ్యాంక్ వచ్చేసి 4100 కోట్లు రిలీజ్ చేసేసింది. మూసీ బ్యూటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ సమ్మిట్లో కూడా వచ్చేసి మూసీ దాని గురించి ఫండ్స్ సేకరణ గురించి మాట్లాడుతున్నాం. ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్లో మేము గవర్నమెంట్ దగ్గర గురించి మోదీ గారి దగ్గర గురించి ఇదిగుతే మాట్లాడుతున్నాం. బట్ మోదీ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మరి మేము ఎవరేమండి? అసలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయరా? మేము ప్రజలం అండి. మా ఇళ్ళ గురించి మీరెవరు అసలు డెసిషన్స్ తీసుకోవడానికి? ఓకే, లీగల్గా రండి, మాట్లాడండి. మేము ఫస్ట్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. మీకు ఇష్టమా లేదా మమ్మల్ని అడగండి. దాన్ని మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా సరే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని మీరే కదా ఇదంతా స్టార్ట్ చేసి మమ్మల్ని ఒక ప్రజాతంత్రం తీసుకొచ్చారు. ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పడింది కదా, దీంట్లో వచ్చేసి మమ్మల్ని ఎక్కడ లేమే. మీరందరూ వీళ్ళు మధ్యతరగతి కుటుంబాల ఇల్లు డిస్ట్రక్షన్ చేసేసి అక్కడ తీసేసి 50 meters ఖాళీ చేసేసి నెక్స్ట్ ఆ 50 meters అయిపోయిన తర్వాత నెక్స్ట్ 100, 150 దగ్గరనే కదా, మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు? ఇలాగే చేస్తారా? అక్కడ బిల్డింగ్స్ని కూలగొట్టేస్తారా? అప్పుడు అక్కడ ఉన్న ప్రజల సంగతి. అందుకే అందరం కలిసే ఇక్కడికి వచ్చామండి. ఇదంతా ప్రజల కోసమే, అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే ఈ సుందరీకరణ చేస్తే ఈ మురికి కాలువలని శుభ్రం చేయొచ్చు, ఈ స్వచ్ఛ హైదరాబాద్ని తీసుకురావచ్చు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేము కూడా ప్రజలమేనండి. సపరేట్గా మేము ఏలియన్స్ కాదు, ప్రజలమే. ఇప్పుడు మీరు క్లీన్ చేయాలనుకున్న ఇంతవరకు ఏంటండి, దాదాపుగా వచ్చేసి సీఎం గారు వచ్చారు 1½ year అవుతుంది, 2 years అవుతుంది. డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. ఒక్కరోజు కూడా అక్కడ వచ్చి క్లీనింగ్ జరగలేదండి. ఇంతవరకు ఒక స్లిట్ తీయడం జరగలేదు. మీరు క్లీనింగ్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారే తప్ప అంతవరకు 2 years నుంచి దాదాపుగా December 7th వస్తే సీఎం గారిది 2 years అవుతుంది. ఇంతవరకు క్లీనింగ్ జరగలేదు. పైతట్టు నుంచి ఇప్పుడు వారదలు వానలు వచ్చేస్తే అంటే అక్కడున్న మేనేజ్మెంట్ కూడా ఏంటంటే అక్కడున్న ఇంజనీర్స్కి కూడా తెలియదండి ఇంత నీళ్ళు వస్తాయి కిందికి వదలాలి అని. సడన్గా అర్ధరాత్రి 12 గంటలకు నీళ్ళు వదిలేస్తారు. మా దగ్గరకు రాను కూడా లేదండి, వచ్చేస్తాయని ముందే వీళ్ళు అపోహలు పెంచేస్తున్నారు. నీళ్ళు వచ్చేస్తాయి. అన్ని నీళ్ళు వచ్చాయి, మా ఇళ్లలో కూడా రాలేదు. కానీ వీళ్ళు ఇలా సడన్గా రిలీజ్ చేయడం ప్రజల యొక్క ఏమంటారు లైఫ్తో ఆడుకుంటున్నారు. ఈ లైఫ్తో అంటే ఏదైనా జరిగిపోతే అప్పుడు ఎవరండి బాధ్యతలు? ఏమనంటే ఇక్కడ ఉన్నారు అనేసి బాధ్యతలా? మీరు సడన్గా నీళ్ళు వదిలేస్తే బాధ్యతలా? అండ్ అక్కడ ఉన్న ఇంజనీర్స్కి తెలియదండి 2-3 days ముందరే ఇక్కడ ఏమంటారు మన క్లైమేట్ కంట్రోల్ వాళ్ళు కూడా మీకు హెచ్చరిక ఇస్తున్నారు, ఇంత నీళ్ళు వస్తాయి, పైనుంచి ఇంత వస్తుంది, ఇంత వాన వస్తుంది అనేసి. సో ముందే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? కేవలం ప్రజల్ని భయపట్టించడానికి. హైదరాబాద్లో ఇంత పెద్ద వానలు అనేది ఎప్పుడు రాలేదు. అది కంట్రోల్ చేస్తే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా కరెక్ట్గా పని చేయాలి, టైం టు టైం మనకి కరెక్ట్ చేయాలి అని నేను చెప్తాను. ఇదే సుందరీకరణకు సంబంధించి కొంతమంది ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయి. సో వెడల్పు చేసడం ఇదంతా అక్కడ పక్కన ఇళ్ళను కూలగొట్టే బదులు ఉన్న దాంట్లోనే శుభ్రం చేసి దాన్ని పరిశుభ్రం చేస్తే మేలు అవుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూలగొట్టి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తే అవునండి, చెప్పింది కరెక్టేనండి. అక్కడ ఉన్నది వచ్చేసి ఒక మంచి వాకింగ్ ట్రాక్, కానీ అక్కడ ఉన్న నీళ్లు ఫస్ట్ ఆ వేస్టేజ్ కాలుష్యం ఎక్కడ వస్తుందో దాన్ని ఎక్కడ ఉందో చెక్ చేసి ఒక ప్రత్యేకంగా ఒక మంచి ఎస్టీపీలు కట్టేసి ఆ స్లిట్స్ అని తీసేసి రిటైనింగ్ వాల్స్ అనేది కట్టేదని జరగలేదు. ఇంతవరకు అది మాత్రం ఎక్కడా జరగలేదు. కానీ అక్కడున్న మధ్యతరగతి కుటుంబాలు ఆ భూ సేకరణ గురించి మాట్లాడడమే జరుగుతుంది. ఆ భూ సేకరణ గురించి ఆ టాపికే బంద్ చేయండి, ఫస్ట్ మూసిని ఏమంటారు శుద్ధి చేయండి అని అడుగుతున్నాం. లోతట్టు ప్రాంతాలకి దీంట్లోనే నీళ్ళు వదులుతాం అనుకుంటే మంచి నీరుని వదలాలనుకుంటే వదలండి. మేము నల్గొండ వాళ్ళకి మేమేం అడ్డుకట్టు వేయలేదు, నీళ్ళు ఇక్కడ నుంచి రాకూడదు అక్కడికి అనేసి మేము ఎప్పుడు చెప్పలేదు. పరిశుభ్రంగా చేస్తే అప్పుడే కదా వాళ్ళకి నీళ్ళు అందుతాయి. మీరు ఇక్కడ పరిశుభ్రం ఏం గురించి మాట్లాడలేదు, కేవలం భూసేకరణ గురించి మాత్రమే మాట్లాడతాం. భూముల కోసం ఇదంతా తదంగా జరుగుతుంది అనుకో. అవునండి, భూముల కోసమే జరుగుతుందండి, దానికి మించి ఇంకేం జరగటం లేదు. ఎక్కడన్నా ఇప్పుడు మీకు మేము మెయిల్స్ ఫార్వర్డ్ చేసాం కదండి, ఎలాంటి రిప్లై వచ్చాయి అనేది అది కూడా మీరు ఆలోచించాలి. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి మీరు మూసీని క్లీన్ చేయండి,
మేము ప్రజలము ఆ మూసీ నది దగ్గర ఉంటున్నాం, మేము కూడా దాంట్లో పార్టే. మేము వాళ్ళకి మూసీ నదికి మేమేం ఫైటింగ్ చేసుకోవటం లేదు. అది నది మాది, అక్కడ ఇల్లు ఉన్న కూడా మావే. మా ఇళ్ళ జోలికి రావద్దు, ఎటువంటి డిస్ట్రక్షన్స్ చేయొద్దు అని చెప్తాం, డెమాలిషన్స్ చేయొద్దు అని చెప్తాం.